ఇదివరకు పెళ్లి చూపులంటే అమ్మాయి నడువు, అమ్మాయి పాడు, అమ్మాయి మాట్లాడు ఇట్లాంటివి ఉండేది. అమ్మాయిలకే ఎక్కువ పరీక్ష ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పరీక్షిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అమ్మాయిల తరపు వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా అబ్బాయిలు లేక పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోతున్నటువంటి రకరకాలు. అందులో ఇప్పుడు కొత్త సీన్ ఏంటంటే సిబిల్ స్కోర్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు మనం చేసే అప్పు కారణంగా అప్పుకి మనం కట్టేటటువంటి విధానాన్ని బట్టి సిబిల్ స్కోర్ ఇస్తూ ఉంటుంది. ఏదైతే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందించేటువంటి క్రెడిట్ స్కోర్ని సిబిల్ స్కోర్ అంటారు. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి, రుణాలని అంటే గృహ రుణం దగ్గర నుంచి వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు వంటి వాటిని ఎట్లా నిర్వహిస్తున్నారో డేటాను సేకరించి క్రెడిట్ స్కోర్ లెక్కిస్తుంటుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు క్రెడిట్ స్కోర్ని పరిశీలించి లోన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఈ సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని ఒక పెళ్లి క్యాన్సిల్ అయినటువంటి ఉదంతో సంచలనం సృష్టిస్తోంది. ఇది మహారాష్ట్రలో జరిగింది. మూర్తిజాపూర్కి చెందినటువంటి ఒక అమ్మాయికి అదే ప్రాంతానికి చెందిన అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరింది. వివాహానికి కావాల్సిన అన్ని విషయాలు మాట్లాడుకుని డేట్ కూడా ఖరారు చేసుకున్నారు. అయితే వివాహానికి ముందు కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ చూశాడట. అది చాలా దారుణంగా ఉందట. అంటే అనేక చోట్ల అప్పులు చేసి ఎగ్గొట్టాడన్నటువంటి విషయం బయటకు వచ్చింది. దాని కారణంగా సిబిల్ స్కోర్ డౌన్ అయిపోయిందని, కనీసం అంటే 700 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే సిబిల్ స్కోర్ ఓకే, 500 పాయింట్ల పైన ఉన్నా పర్లేదు, 200, 300 ఉందంటే వాళ్ళు ఆర్థిక అస్తవ్యస్తతో ఉన్నారని ఆ విషయాన్ని బేస్ చేసుకుని అతను వెంటనే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తే ఇట్లాగే ఆర్థిక నిర్వహణ సక్రమంగా చేయలేనాడు, రేపు పొద్దున్న నా బిడ్డను ఏం చూస్తాడంటాం అమ్మాయికి కూడా ఆ విషయం చెప్తే అమ్మాయి కూడా ఒప్పుకుని ఫైనల్గా పెళ్లి క్యాన్సిల్ అయిందట.